ఒకే ఒక్క క్షణం, ఒకే ఒక్క మాట జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదా? అంటే ఎన్నో ఏళ్ల సాధన, ఎన్నో పుస్తకాలు చదవడం ఇవేమీ లేకుండా కేవలం 2 పంక్తుల బోధన విని ఎవరైనా జ్ఞానోదయం పొందగలరా? వింటుంటేనే కొంచెం సినిమాటిక్గా అనిపిస్తోంది కదూ? కానీ ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథను లోతుగా చూడబోతున్నాం. మన దగ్గరున్న ఆధారం థేరగాథ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథం. ఇందులో ఏకధమ్మ సవనీయ అనే ఒక భిక్షువు చెప్పిన మాటలున్నాయి. థీరగాథ అంటే జ్ఞానులైన భిక్షువుల పద్యాలు అని అర్థం. ఇది చాలా ప్రత్యేకమైన గ్రంథం. ఎందుకంటే ఇందులో సిద్ధాంతాల కన్నా జ్ఞానోదయం పొందిన వారి స్వంత అనుభవాలు వాళ్ల మాటల్లోనే ఉంటాయి. అయితే ఈ కథలో అసలు కిటుకంతా ఆ భిక్షువు పేరులోనే ఉంది. ఏకధమ్మ సవనీయ. అవును, అంటే ధర్మాన్ని ఒక్కసారి మాత్రమే విన్నవాడు. ఈ పేరు వినగానే మనలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. ఒక్కసారి వినగానే సత్యాన్ని గ్రహించడం ఎలా సాధ్యం? నిజమే, ఇదేదో షార్ట్కట్ లాగా అనిపిస్తోంది. కరెక్ట్. ఈ పేరు వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవడమే మన ఈనాటి ప్రయత్నం. అవును, ఈ పేరొక పజిల్ లాగే ఉంది. సరే, మరి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈ పద్యం వెనుక ఉన్న కథను, దానిలో దాగి ఉన్న అర్థాన్ని బయటకు తీద్దాం. మనం ఎక్కడ్నుండి మొదలు పెడదామంటే కథ చివర నుండి. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ భిక్షువు జ్ఞానోదయం పొందాక చెప్పిన మాటలతోనే స్టార్ట్ చేద్దాం. ఆయన గమ్యాన్ని ముందు చూసి అక్కడికి ఎలా చేరుకున్నారో వెనక్కెళ్ళి చూద్దాం. ఆయనన్న మాటలు ఇవి: కిలేసా ఝాపిత అమ్మయహం భవాసబ్బే సమూహత విఖ్యునో జాతి సంసారో నత్తి దాని పునఃభవోతి. చాలా బరువైన మాటల్లా ఉన్నాయి. బరువైనవే కాదు, అత్యంత శక్తివంతమైన ప్రకటన ఇది. దీనికి సుమారుగా తెలుగు అనువాదం: నాలోని క్లేశాలన్నీ కాలిపోయాయి, పునర్జన్మకు కారణమయ్యే భవాలన్నీ సమూలంగా నాశనమయ్యాయి. పుట్టుక, సంసారమనే చక్రం అంతమైంది, ఇక నాకు మరో జన్మలేదు. ఇదొక సాధారణ వాక్యం కాదు. ఇది అర్హత అనే అత్యున్నత స్థితిని పొందిన వ్యక్తి చేసే గంభీరమైన ప్రకటన. సంపూర్ణ స్వేచ్ఛ యొక్క ప్రకటన. ఖచ్చితంగా. ఒక్క నిమిషం, ఇక్కడ వాడిన క్లేశాలు, భవాలు లాంటి పదాలు కొంచెం టెక్నికల్గా అనిపిస్తున్నాయి. అంటే మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే వాటి అర్థమేంటి? మంచి ప్రశ్న. క్లేశాలు అంటే మన మైండ్లో నిరంతరం రన్నయ్యే వైరస్ ప్రోగ్రామ్స్ లాంటివి. వైరస్ ప్రోగ్రామ్స్? అవును. కోపం, అసూయ, అతిగా ఆశపడటం, అహంకారం ఇవన్నీ మన మానసిక ర్యామ్ను తినేసి మన సిస్టమ్ను స్లో చేస్తాయి. మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చివరికి మనల్ని క్రాష్ అయ్యేలా చేస్తాయి. ఆయన కాలిపోయాయి అన్నారంటే ఆ వైరస్ను కేవలం డిలీట్ చేయడమే కాదు, ఒక యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసినట్టు. సరిగ్గా చెప్పారు. ఒక శక్తివంతమైన యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసి అవి మళ్ళీ ఎప్పటికీ రాకుండా చూసుకోవడం లాంటిది. వాటి మూలాలు కూడా నాశనమయ్యాయి అని అర్థం. వావ్, ఆ పోలిక అద్భుతంగా ఉంది. మనసులోని వైరస్లు. మరి భవాలు అంటే? భవాలు అంటే పునర్జన్మ చక్రం. దీన్ని మనం ఒక వీడియో గేమ్లోని రెస్పోన్ లూప్ లాగా ఊహించుకోవచ్చు. అంటే ఓడిపోతే మళ్ళీ మొదటి మొదలుపెట్టడం. అదే. అలాగే కర్మల కారణంగా జీవులు వివిధ లోకాలలో, వివిధ రూపాలలో తిరిగి తిరిగి జన్మిస్తూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. సమూలంగా నాశనమయ్యాయి అంటే ఆ గేమ్ నుండి పూర్తిగా బయటకొచ్చేయడం అన్నమాట. ఆ లూప్ బ్రేక్ చేయడం. ఎగ్జాక్ట్లీ. ఆ రెస్పాన్స్ లూప్కు కారణమైన కర్మ బీజాలు కూడా నశించాయి. ఇక ఆ సంసార చక్రం ఆగిపోయింది. గేమ్ ఓవర్. కాని ఇక్కడ గెలిచినట్టు. అంటే ఆ ఒక్క పద్యంలోనే తన మొత్తం ఆధ్యాత్మిక ప్రగతి యొక్క సారాంశముందనమాట. ఇంతటి ఉన్నత స్థితికి, ఈ ఫైనల్ లెవెల్కి ఆయన ఎలా చేరుకున్నారు? ఆధారాల ప్రకారం ఈ కథ కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళుతుంది. అవును. పదుముత్తర బుద్ధుని కాలంలో ఈయన ఒక అడవిలో వృక్షదేవతగా జన్మించారు. అంటే ఒక చెట్టుకు ఆత్మగా ఉన్నారన్నమాట. అవును. కథ అక్కడే మొదలవుతుంది. ఆ జన్మలో ఆయన ఒక చెట్టుకు అధిదేవత. అంటే ప్రకృతితో పూర్తిగా మమేకమైన ఒక అస్తిత్వం. ఒకరోజు ఆ వృక్షదేవత సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయిన పదుముత్తర బుద్ధుణ్ణి, ఆయన శిష్యులను చూసింది. వారి ముఖాల్లోని అలసటను గమనించి ఆయన హృదయం కరుణతో నిండిపోయింది. ఆహా! వెంటనే తన దివ్యశక్తితో వారికి మంచి నీటిని, ఆహారాన్ని సమర్పించింది. ఆ చర్య వెనుక ఏ కోరిక లేదు, కేవలం స్వచ్ఛమైన కరుణ మాత్రమే ఉంది. అంటే ఏమీ ఆశించకుండా చేసినా ఒక చిన్న మంచి పని. అది ఎలాంటి ఫలితాన్నిచ్చింది? అది ఒక రకంగా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. దాని రిటర్న్స్ కొన్ని జన్మలపాటు వచ్చాయి. ఆ ఒక్క పుణ్యకార్యం వల్ల
ఆయన కొన్ని వేల సంవత్సరాల పాటు దేవలోకాలలో మనుష్యలోకాలలో సుఖమయమైన జీవితాలను గడిపారు. ఎప్పుడూ రాజుగాను సంపన్నుడుగాను. అవును, దుఃఖం దారిద్ర్యం లాంటివి ఆయన దరిచేరలేదు. ఇది కర్మ సిద్ధాంతంలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుచేస్తుంది. ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఒక చిన్న చర్య కూడా అద్భుతమైన ఫలితాల్నిస్తుంది. అంటే ఇదంతా ఒక ఫౌండేషన్ లాంటిదన్నమాట. ప్రతి జన్మలో సంపాదించిన పుణ్యం, పెంచుకున్న సద్గుణాలు ఒక పునాదిలా పరిచేశాయి. మరి ఇంత బలమైన పునాది మీద ఆయన చివరి జన్మానే అసలైన భవనం ఎలా నిర్మించబడింది? ఎక్కడ పుట్టారు? ఏం జరిగింది? ఆయన చివరి జన్మలో వారణాసి మహారాజుకి కికి అనే పేరుతో కుమారుడిగా జన్మించారు. తర్వాత కికి బ్రహ్మ అనే రాజ్యాన్ని పాలిస్తున్నారు. అంటే ఒక శక్తివంతమైన, సంపన్నమైన జీవితం. అధికారం, భోగాలు, కీర్తి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాటిని వదులుకోవడమే అత్యంత కష్టం. నిజమే. ఇక్కడే కథ అసలైన మలుపు తిరుగుతుంది. ఎలా? ఒకరోజు ఆయన తన రాజ్యంలోని ఉద్యానవనానికి ప్రయాణిస్తుండగా దేవతల రాజు అయిన శక్రుడు, అంటే మన ఇంద్రుడు. అవును, మన ఇంద్రుడు, ఒక బ్రాహ్మణుడి వేషంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అనిత్యత్వం గురించి కేవలం 2 పంక్తుల గాథను తినిపించాడు. అనిచ్చా వతసంఘార. మళ్ళీ అవే మాటలు. అనిచ్చా వత సంఘార అంటే సృష్టిలోనివన్నీ అశాశ్వతమైనవి. ఇది మనం రోజూ వినే మాటే కదా. ఏదీ శాశ్వతం కాదు అని సినిమాల్లో, పుస్తకాల్లో, వాట్సాప్ స్టేటస్లలో ఎక్కడ చూసినా ఉంటుంది. మరి ఆ రాజుకి అంతలా ఎందుకు ఎఫెక్ట్ ఇచ్చింది? ఆ మాటల్లో అంత స్పెషల్ ఏముంది? మీరు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ స్పెషాలిటీ మాటల్లో లేదు, విన్న క్షణంలో, వింటున్న వ్యక్తిలో ఉంది. ఓ, మనందరికీ తెలుసు నిప్పు కాలుతుందని. కాని దాన్ని కేవలం చదవడం వేరు, పొరపాటున చేయి పెట్టి దాని వేడిని అనుభవించడం వేరు. ఆ రాజుకు ఆ 2 మాటలు విన్నప్పుడు ఆ సత్యం కేవలం ఒక సమాచారంగా కాకుండా ఒక ప్రత్యక్ష అనుభూతిలా కలిగింది. అంటే తన చుట్టూ ఉన్న సంపద, అధికారం, తన శరీరం అన్నీ ఇసుకతో కట్టిన కోటెలాంటివని, ఏదో ఒకరోజు కూలిపోతాయని ఆయనకు ఒక్కసారిగా స్ఫురించింది. అంటే నమ్మలేకపోతున్నాను. అంత పెద్ద రాజ్యాన్ని, అధికారాన్ని కేవలం 2 లైన్లు విని వదిలేయడమా? మనమైతే ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుంటాం. నిజమే. కాని ఇక్కడే మనం ఆయన గత జన్మన పునాదిని గుర్తు చేసుకోవాలి. ఆయన మనసు ఆ సత్యాన్ని వినడానికి సిద్ధంగా ఉంది. ఒక పొడినేలపై పడిన చిన్న నిప్పురవ్వ దావానలాన్ని సృష్టించినట్లు ఆయన మనసులో ఆ సత్యం ఒక పరివర్తనను సృష్టించింది. అవును, మహత్తరమైన పరివర్తన. ఆ క్షణంలో ఆయనకు ప్రపంచంపై ఉన్న వ్యామోహం పటాపంచలైంది. వెంటనే రాజ్యాన్ని, భోగభాగ్యాలను వదిలేసి సత్యాన్వేషణ కోసం పరివ్రాజకుడిగా, అంటే అన్నీ వదిలేసిన సన్యాసిగా మారిపోయాడు. అంటే శక్రుడు కేవలం ఒక నిమిత్తమాత్రుడే. అంతే. అసలైన మార్పు రాజు లోపలే జరిగింది. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అవుతోంది. అలా అన్నీ వదిలేసి సన్యాసిగా మారిన తర్వాత ఆయన ప్రయాణం ఎక్కడికి చేరింది? చివరికి గౌతమ బుద్ధుడిని కలుసుకున్నారు. ఇక ఇప్పుడు అసలైన జ్ఞానం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. బుద్ధుడు ఆయనకి ఏదైనా లోతైన రహస్యమైన తత్వాన్ని వివరించుంటారు కదా. అక్కడే అసలైన ట్విస్టుంది. ఏంటది? ఆయన శైతవ్య పట్టణానికి చేరుకునేసరికి బుద్ధుడు అక్కడున్న ప్రజలకు ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఆయన ఏం బోధిస్తున్నాడో అని ఆసక్తిగా వినడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా బుద్ధుడు కూడా అవే మాటలు చెప్తున్నాడు. అనిచ్ఛావత సంఘారా. ఒక్క నిమిషం, మళ్ళీ అవేనా? ఇదేదో కొంచెం యాంటీ క్లైమాక్స్గా అనిపించడం లేదా? ఏదో కొత్తగా ఇంకా లోతైన ఫిలాసఫీ చెప్తారేమో అనుకున్నాను. యాంటీ క్లైమాక్స్ లాగే అనిపిస్తోంది. కాని ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. శక్రుడు నాటిన బీజం ఇప్పుడు సాక్షాత్తు బుద్ధుడి వాక్కు అనే వర్షపు నీటితో మొలకెత్తి మహావృక్షంగా మారింది. ఆహా, అంటే మొదటిసారి విత్తనం పడింది. కరెక్ట్. మొదటిసారి విన్నప్పుడు ఆయనలో వైరాగ్యం కలిగింది, ప్రపంచాన్ని వదిలేశాడు. రెండోసారి సాక్షాత్తు బుద్ధుడి ద్వారా విన్నప్పుడు ఆ సత్యం ఆయనలో పూర్తిగా స్థిరపడింది. ఓకే. అది కేవలం ఒక ఆలోచనగా కాకుండా ప్రత్యక్ష అనుభవంగా, ఆయన అస్తిత్వంలో ఒక భాగంగా మారిపోయింది. ఆ క్షణంలో ఆయనకు అనిత్యత్వంపై సంపూర్ణమైన స్పృహ, అంటే అనిత్య సంజ్ఞ కలిగింది. అందుకే ఆయనకు ఏకధమ్మ సవనీయ ధర్మాన్ని ఒక్కసారి విన్నవాడు అని పేరొచ్చింది. కానిక్కడ నాకొక సందేహం. ఆయన 2 సార్లు విన్నారు కదా? అవును. శక్రుడు ద్వారా ఒకసారి, బుద్ధుడు ద్వారా మరోసారి. మరి ఒక్కసారి విన్నవాడు అని ఎందుకంటున్నారు? ఇది చాలా మంచి పాయింట్. ఇక్కడే ఆ పేరులోని లోతైన అర్థముంది.
ఒక్కసారి వినడం అంటే ఒకే ఒక్క కాన్సెప్ట్ లేదా ఒకే ఒక్క ధర్మ సూత్రం వినడం అని అర్థం. ఆ వేర్వేరు పాఠాలు కాదు అని. అంతే. ఆయన జీవితాన్ని మార్చింది ఒకే ఒక్క ఐడియా, అనిత్యత్వం. ఆ ఒక్క అనిత్యత్వం అనే తాళం చెవే. కీ. అవును, అక్కి మొదటిసారి రాజుగా ఉన్నప్పుడు వైరాగ్యం అనే తాళాన్ని, రెండోసారి సన్యాసిగా ఉన్నప్పుడు జ్ఞానోదయం అనే మరో తాళాన్ని తెరిచింది. ఒకే కీతో 2 వేర్వేరు తలుపులు తెరుచుకున్నాయి. అవును, 2 అత్యంత కీలకమైన తలుపులను తెరిచింది. అందుకే ఆ పేరు ఆయనకు సార్థకమైంది. అద్భుతం. ఇప్పుడు ఆ పేరు వెనుక ఉన్న గందరగోళం తొలగిపోయింది. అంటే అసలు మ్యాజిక్ ఆ 2 పంక్తుల్లో లేదు, వింటున్న వ్యక్తి మనసులో ఉందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇన్ని జన్మల ప్రయాణం ఆయన్ని ఒక పర్ఫెక్ట్ రిసీవర్గా తయారుచేసింది. మనం కూడా రోజు ఎన్నో విషయాలు వింటాం, కానీ మన మైండ్ ఆ రిసీవింగ్ మోడ్లో ఉందా లేదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఖచ్చితంగా. బుద్ధుడి బోధన విన్న తర్వాత ఆయన ప్రవ్రజించి అర్హత స్థితిని పొందారు. అప్పుడు మనం ఈ చర్చ మొదట్లో చెప్పుకున్న ఆ గంభీరమైన గాథను పలికారు. తన ప్రయాణం పూర్తయిందని, గమ్యం చేరానని ప్రకటించారు. ఇంతకీ ఈ కథ మనకు ఏమి చెబుతోంది? ఒక చిన్న కరుణాభరితమైన చర్యతో మొదలైన ప్రయాణం ఎన్నో జన్మల తర్వాత జ్ఞానోదయంతో ముగిసింది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? ఇందులో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, మీరు చెప్పినట్లు సన్నద్ధత, ప్రిపేర్డ్నెస్. ఇది రేడియోను ట్యూన్ చేయడం లాంటిది. విశ్వంలో ఎన్నో రేడియో స్టేషన్లు తమ సిగ్నల్స్ను ప్రసారం చేస్తూనే ఉంటాయి. కాని మన రేడియో సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వకపోతే మనకు వినిపించేదంతా గందరగోళం, స్టాటిక్ శబ్దం మాత్రమే. కరెక్ట్. ఏకధమ్మసవనీయ తన గత జన్మల పుణ్యకార్యాల ద్వారా, ఈ జన్మలోని అన్వేషణ ద్వారా తన మనస్సు అనే రేడియోను పర్ఫెక్ట్గా ట్యూన్ చేసుకున్నారు. అందుకే అనిత్యత్వం అనే సిగ్నల్ ఆయనకు స్పష్టంగా, శక్తివంతంగా అందింది. అంటే మనం వినే ప్రతి మాట మనపై ప్రభావం చూపకపోవచ్చు, కాని సరైన సమయంలో సరైన మానసిక స్థితిలో ఉన్న ఒకే ఒక్క మాట మన జీవితాన్ని మార్చేయగలదు. సరిగ్గా చెప్పారు. ఇది మనకు కూడా అనుభవమే కదా. అవును. కొన్నిసార్లు ఒక సమస్య గురించి 100 పుస్తకాలు చదువుతాం, ఎన్నో వీడియోలు చూస్తాం, ఏమీ అర్థం కాదు. కాని ఎప్పుడో ఫ్రెండ్తో కాఫీ తాగుతూ మాట్లాడుతుంటే వాళ్ళు అన్న ఒక్క మాట క్లిక్ అవుతుంది. అవునవును. అప్పటిదాకా ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది. రాజుకి జరిగింది కూడా అలాంటి ఒక క్లిక్ మూమెంట్. ఇక రెండో ముఖ్యమైన విషయం సత్యం యొక్క సరళత, సింప్లిసిటీ. సరళత ఎలా? అనిచ్ఛావత సంఖార అనేది చాలా సరళమైన వాక్యం, కాని ఆ సరళతలోనే అనంతమైన లోతుంది. మనం తరచుగా సంక్లిష్టమైన సమస్యలకు సంక్లిష్టమైన పరిష్కారాల కోసం వెతుకుతాం. అవును. కాని కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన సత్యాలు మన కళ్లముందే చాలా సరళమైన రూపంలో ఉంటాయి. వాటిని గుర్తించడానికి మనకు కావలసింది అహంకారం లేని తెరిచిన మనసు, గ్రహించే సన్నద్ధత. ఒకే ఒక్క పద్యంతో మొదలుపెట్టి దాని వెనకున్న ఒక మహాప్రయాణాన్ని చూశాం. ఒక చెట్టు ఆత్మగా మొదలై రాజుగా మారి చివరికి అన్నీ త్యజించి జ్ఞానోదయం పొందిన భిక్షువుగా మారిన అద్భుతమైన కథ ఇది. తన గమ్యాన్ని చేరాక ఆయన పలికిన ఆ మాటలు, ఆ ప్రశాంతత, ఆ సంపూర్ణ స్వేచ్ఛ యొక్క ప్రకటన నిజంగా స్ఫూర్తిదాయకం. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది. ఏకధమ్మసవనీయ కథ ఒక్కసారి వినడం వెనుక ఉన్న ఎన్నో జన్మల తయారీని మనకు చూపిస్తోంది. ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది. సమాచార సముద్రంలో మునిగి తేలుతున్న మన జీవితాలలో రోజూ వందలాది విషయాలు వింటూ చదువుతూ ఉన్న మనకు మనం ఎన్నోసార్లు విని కూడా నిజంగా ఆలకించని ఒక సరళమైన సత్యమేదైనా ఉందా? ఒకవేళ మనం నిజంగా దాన్ని ఆలకిస్తే మన జీవితంలో ఎలాంటి మార్పు రావచ్చు?